పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, సర్వోన్నతుడు, సర్వాధికారి దేవా, మీకు వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఈరోజు చూడగలిగామంటే తండ్రి, అది కేవలం మీ దయ ప్రభువా. ఎందుకంటే ప్రభువా, జీవమరణములు మీ వశములో ఉన్నాయి తండ్రి. ఒక రాత్రి నిద్రించి మరుసటి దినం చూడగలుగుతున్నామంటే అది మా భక్తి శక్తిని బట్టి కాదు తండ్రి, కేవలం నీ దయ మాత్రమే తండ్రి. అట్టి నీ ప్రజలను నిత్యము జ్ఞాపకం చేసుకొని కాపాడి రక్షిస్తున్నావు దేవానికి వందనాలు ప్రభువా. మనుషులందరూ మీ చేతి పని అయి ఉన్నారు కనుక సమస్త ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి దినాలైతే ప్రతి క్షణము కూడా భయంతో ప్రజలందరూ బ్రతుకుతున్నారు తండ్రి. మరణం మేఘం వలె కమ్మి ఉన్నది ప్రభువా. నీ వాక్యము వెలుగులో ఆ మరణ ఛాయలన్నీ దూరపోవునట్లుగా తండ్రి, మీ వెలుగును, మీ ఆజ్ఞను ప్రభువా, మీ సన్నిధిని ఈ ప్రపంచమంతటా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభువా. దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఇలా మేము సజీవ లెక్కలో ఉన్నామంటే ఎందరికంటూ ప్రభువా మేమేమి గొప్పవారం కాదు తండ్రి. మాకన్నా తండ్రి నాయన నీ వాక్యము ఎంతో విలువైంది ప్రభువా. మేము మట్టివారం తండ్రి, ఏ ప్రయోజనము లేనటువంటి వారం ప్రభువా. అయినప్పటికీ దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చారు. వందనాలు తండ్రి. ఇబ్బందులు, సమస్యలు, శోధనలు, అనారోగ్యము, భయంకరమైనటువంటి పరిస్థితులు, మరణ ఛాయల వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేయడానికి ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచిన దేవానికి వందనాలు తండ్రి. వారందరిని బట్టి నిత్యము నీ పాదాల దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం ప్రభువా. నీ ప్రజలందరినీ రక్షించి కాపాడు తండ్రి. ఈరోజు ప్రభువా మరలా మీరు మాతో ఏమైతే మాట్లాడినాయి అన్నారో తండ్రి, ఆ నీ విలువైనటువంటి మాటను మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ మాట వినడానికి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందులకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. నీ మాటలు వింటున్న ప్రజలందరి హృదయాల్లో, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, గృహాలలో మీ గొప్ప సన్నిధి నాయన ఉంచండి దేవా. మీ వెలుగునుంచండి, ప్రసన్నతనుంచండి, సమాధానం ఉంచండి ప్రభువా. తండ్రి, నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, మీకు స్తోత్రాలు తండ్రి. మా దినాలు ఆత్మీయ జీవితంలో లెక్కించుకోవడానికి సహాయం అనుగ్రహించి నడిపించదేవా. ఈ ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని, ఈ ప్రార్థన వింటున్న బిడ్డలందరి హృదయాలలో గొప్ప ఆత్మ ధైర్యాన్ని కలుగు చేయమని, గొప్ప నమ్మకంతో మీ వైపు చూస్తూ బ్రతికే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.
మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యమైన నామములో సమస్త ప్రజలకు శుభములు. ఈ పునరుత్థాన శుభ సందేశం యొక్క ప్రతి దీవెన దేవుడు మీకు మీ కుటుంబాలకి కలుగు చేయునుగాక. ప్రియమైన దేవుని సంగమా, ఈ దినము ప్రభు ఒక ప్రాముఖ్యమైన వర్తమానాన్ని మనకు తెలియచేస్తున్నాడు. అదేమిటంటే, నేటి పరిస్థితులు, నేటి స్థితిగతులు, జరుగుతున్న విపత్తులు, వీటన్నిటిని బట్టి మన మనస్సు స్థిరముగా లేక చంచలమైన మనస్తత్వముతో, గలిబిలి కలిగిన ఆలోచనలతో మన ఆత్మీయ స్థితిని ఆర్పేసుకునే పరిస్థితిలో నేటి క్రైస్తవ జీవితము గడపవలసిన పరిస్థితి ప్రతి విశ్వాసికి కనబడుతుంది. కారణం ఏంటంటే, జరుగుతున్న సంఘటనలు, ఊహించరాని సంఘటనలు, ఊహించలేని సంఘటనలు, ఇవన్నిటి ద్వారా మన విశ్వాస జీవితంలో ఇది నిజమా అనే ఒక ఆలోచన మనకి కలుగుతున్నప్పుడు, ప్రియ విశ్వాసి, నీవు దేవునిలో నిలకడగా ఉన్నావా లేదా అన్న విషయాన్ని ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, అందును బట్టి ఈ దినము మనకి దేవుడు ఏర్పాటు చేసిన ఆత్మీయ ఆహారము, జ్ఞాని అయిన సొలొమోను తాను రచించిన సామెతల గ్రంథములో 25వ అధ్యాయము 28వ వచనం ఏమిటి అంటే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేని వాడు అంతే. ఇక్కడ 2 అంశాలు. మొదటిది ఏమిటంటే, ప్రాకారము లేని పురము. రెండవది అదుపు లేని మనస్సు. ప్రియమైన వారులారా, ప్రాకారము గట్టిగా లేకపోతే శత్రువులు పురములోనికి ప్రవేశిస్తారు. అంటే మీకు అర్థమవుతుందో లేదో, ఒక మహారాజు నివసించే ఆ కోట చుట్టూ ఒక బలిష్టమైన గోడ ఉంటుంది, దాన్ని ప్రాకారం అంటారు. శత్రువు కోటలోనికి ప్రవేశించాలంటే ఆ ప్రాకారము దాటి కోటలోనికి ప్రవేశించాలి. ఆ ప్రాకారమే చాలా గట్టిగా ఉంటే ఆ శత్రువు ఆ కోటలోనికి ప్రవేశించలేడు. అలాగే అదుపు ఆజ్ఞ లేని, స్థిరము స్థిరత్వము లేని, నిలకడ లేని మనస్సు ఎవరికి ఉంటుందో వాడు ఆత్మీయ స్థితిలో దిగజారిపోయే పరిస్థితి వాడికి కనపడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళారా, ప్రాకారము అనగా కంచె. ప్రాకారము అనగా కంచె. ఇక్కడ కంచె అనే పదానికి వచ్చినప్పుడు, ప్రియ దేవుని సంగమా, యోబు గ్రంథములో ఈ కంచె కొరకు ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఈ కంచె
యోబు గురించి ఒక మాట చెప్తాను ముందుగా. యోబు దేవుని దృష్టిలో, మనుష్యుల దృష్టిలో నీతిమంతుడు. భూమి మీద జీవిస్తున్న మనుషులందరిలో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు ఒక మనిషి కొరకు సాక్ష్యం చెప్పాడు. మనము మన జీవితాల్లో జరుగుతున్న దేవుడు చేసిన మేలు బట్టి మనం దేవుని సంఘంలో, సమాజంలో మనం సాక్ష్యం చెప్తూ ఉంటాం. అయితే దేవుడే భూమి మీద తాను సృష్టించిన మానవుని కొరకు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? భూమి మీద యోబు అంతటి నీతిమంతుడు లేడు అని దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అయితే యోబు జీవితంలో ఆ నీతి ఎలా వచ్చింది? నీతిమంతుడుగా యోబు ఎలా తీర్చబడ్డాడు చెప్పండి. ఒకవేళ మనం చెప్పవలసి వస్తే కొన్ని తనకున్న క్వాలిటీస్ మనం చెప్పగలుగుతాం. ఏం చెప్పగలుగుతాం అంటే, అతడు దాన ధర్మాలు చేస్తాడు, అందుకు నీతిమంతుడు. అతడు ప్రార్థన చేస్తాడు, అందుకు నీతిమంతుడు. అతను భక్తిపరుడు, అందుకు నీతిమంతుడు. అతడు రాజ్యపాలన సక్రమంగా చేస్తాడు, అందుకు నీతిమంతుడు. ఇలాంటి ఆలోచనలన్నీ మనకు కలుగుతాయి. దాన్ని బట్టి యోబు నీతిమంతుడు అని మనం చెప్తున్నాం. అయితే యోబు ఎందుకు నీతిమంతుడు అన్నది మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు దేవుడు యోబు కొరకు ఒక సాక్ష్యం చెప్పాడు, భూమి మీద అంతటి నీతిమంతుడు లేడు అని. అయితే దుష్టుడైన అపవాది దేవుడితో అంటున్నాడు, అతడు ఎందుకు నీతిమంతుడయ్యాడు అనుకుంటున్నావు? నీవు అతని చుట్టూ, అతని కుటుంబం చుట్టూ, అతని ఐశ్వర్యం చుట్టూ, అతని సిరి సంపదల చుట్టూ నీ కంచి వేశావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1:21-22 యోబు 1:21-22 ఉంటుంది. అతని చుట్టూ, తన ఐశ్వర్యం చుట్టూ, తన కుటుంబం చుట్టూ నీ కంచి వేశావు కాబట్టి అతడు నీతిమంతుడు. ఆ కంచి తీసే నిన్ను మర్చిపోయేటట్టు చేస్తానన్నాడు దేవునితో అపవాది. ఇక్కడ దేవునికి అపవాదికి మధ్య ఒక సంఘర్షణ జరుగుతుంది. ఎవరి కొరకు? ఒక నీతిమంతుడి కొరకు జరుగుతుంది. దేవుడు ఏమంటున్నాడు? భూమి మీద యోబు వంటి నీతిమంతుడు లేడు అని దేవుడు అంటున్నాడు. మరి అపవాది ఏమంటున్నాడు? ఎందుకు అతను నీతిమంతుడయ్యాడో, అతని చుట్టూ, అతని ఐశ్వర్యము చుట్టూ నీవు కంచి వేసి ఉన్నావు. నీ కంచె కాపుదల్లో అతడు జీవిస్తున్నాడు కాబట్టి అతడు నీతిమంతుడుగా ప్రజల చేత, మీ చేత అంగీకరించబడుతున్నాడు. ఒక్కసారి అతను చుట్టూ ఉన్న కంచి తీసివేయి, అతడు నిన్ను మర్చిపోయేటట్టు చేస్తానని అపవాది దేవునితో సవాలు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటల ద్వారా మనం ఏంటి అర్థం చేసుకుంటున్నామంటే, మనము చేయు జీవిస్తున్న విధానాన్ని బట్టో, పరిస్థితుల బట్టో, మరి ప్రవర్తన బట్టో మనము నీతిమంతులమని మనం అనుకుంటున్నాం. యెషయా భక్తుడు ఏం చెప్తుందంటే, ప్రభువా, మా నీతి అంటే మనుష్యుని నీతి దేవుని దృష్టికి మురుకుగొడ్డట. అంటే ఆ మురుకుగొడ్డ ఎంత ఉతికినా అది తెలుపు రాదట. అయితే యోబు నీతిమంతుడు అవడానికి గల కారణము ఏమిటి అని మనం ప్రశ్నించుకుంటే, అపవాది చెప్తున్నాడు, అతని చుట్టూ నీ కంచి ఉంది కాబట్టి అతను నీతిమంతుడయ్యాడు. ఆ కంచి తీసి అంటున్నాడు దేవుడితో అపవాది. నా ప్రియ దేవుని సంగమా, తద్వారా మనం ఏంటి మనం ఇక్కడ గ్రహిస్తున్నామంటే,
ఆకారము లేని పురము పాడైపోద్దట, మనస్సును అదుపులో ఉంచుకోలేని వాడి జీవితం కూడా నరకానికి చెందుతుందట. దేవుని బిడ్డలారా, ఇలా అన్న తర్వాత ప్రభు అన్నాడు, అయితే యోబు చుట్టూ ఉన్న నా కంచి తీసివేస్తున్నాను, నువ్వేం చేస్తావు చెయ్యని అపవాదుతో అన్నప్పుడు, ఎప్పుడైతే యోబు చుట్టూ ఉన్న కంచె తీసివేయబడిందో యోబు దేవుడి కొరకు ఏమన్నాడు తెలుసా? యోబు గ్రంథము 34వ అధ్యాయము 5-6 వచనంలో యోబు దేవుడి కొరకు ఏమన్నాడంటే, నేను నీతిమంతుడను, దేవుడు నా పట్ల న్యాయము తప్పాను, న్యాయవంతుడినే ఉండి నేను అబద్ధికునిగా ఎంచబడుచున్నాను, నేను తిరుగుబాటు చేయకపోయినను నాకు మానజాలని గాయము కలిగెను యోబు అనుచున్నాడు. అంటే దేవుడి కంచె ఎప్పుడైతే యోబు నుండి తీసివేయబడిందో ఒకే దినములో తన సర్వస్వము కోల్పోయాడు, తన బిడ్డలు కోల్పోయాడు, భార్య విడిచి వెళ్ళిపోయింది. అయితే అలా జరిగినప్పుడు యోబు ఏమన్నాడంటే, నేను ఈ భూమి మీదకి నా తల్లి గర్భంలోంచి వచ్చినప్పుడు దిగంబరిగా వచ్చాను, నాకున్న ఈ ఆస్తిపాస్తులు కానీ, ఈ పేరు ప్రఖ్యాతులు కానీ, ఈ ఐశ్వర్యము కానీ, ఆ బిడ్డలు కానీ, ఆ భార్య కానీ, ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవుడికి మహిమ అన్నాడు. అలాంటి సాక్ష్యం ఇచ్చిన యోబు ఇప్పుడేమన్నాడు తెలుసా? నేను నీతిమంతుణ్ణి, దేవుడు నా పట్ల నీతి తప్పాడు అన్నాడు. దేవుడు నీతి తప్పాడట. ఎందుకన్నాడు అలా? యోబు ఎందుకన్నాడంటే, దేవుడు యోబు చుట్టూ ఉన్న కంచె ఎప్పుడైతే తీసివేశాడో యోబులోనికి దుష్టుడు ప్రవేశించాడు. ప్రియమైన వాళ్ళారా, నీవు నీ చుట్టూ ఉన్న దేవుని కంచె తీసివేయబడితే నీవు దేవునికి దూరమైపోతూ ఉంటావు. కారణం ఏమిటంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కంచె అనేది మనల్ని సరైన మార్గంలో నడిపించి అక్రమ మార్గాల్లో నుంచి విడిపిస్తూ ఉంటాడు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి నువ్వు దూరం అవ్వకుండా ఉండాలన్నా, దేవుని కంచె నీ చుట్టూ ఉండాలన్నా నీవు ఒక పని చేయాలి. అదేమిటి అంటే, 1వ తెస్సలోనిక పత్రిక 5:19 ఒక మాట ఉంటుంది, ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి అంటే దేవుని కంచె నీ చుట్టూ ఉండాలన్నా, దేవుల్లో నుంచి నువ్వు తొలగిపోకుండా ఉండాలన్నా నీ ఆత్మ ఆరిపోకూడదు. ఆత్మ ఆరిపోకూడదు అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచావంటే నీ ఆత్మ ఆరిపోతుంది. నీ ఆత్మ ఎప్పుడైతే ఆరిపోతుందో నువ్వు దేవుడి నుంచి దూరం అవుతావు. అప్పుడు దేవుడి కంచె నీ చుట్టూ నుండి తీసివేయబడుతుంది. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రియమైన వాళ్ళారా, మనస్సు చేయు ప్రేరేపణ ద్వారా, మనస్సు చేయు ప్రేరేపణల ద్వారా నీ శరీర కోరికలను తీర్చుకున్నట్లు ఆత్మకు వ్యతిరేకముగా చేయు లోకానుసారమైన నీ జీవితము పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది. అర్థమైందా? నీ మనస్సు చేయు ప్రేరేపణలు, ఆ ప్రేరేపణల ద్వారా నీ శరీరము చేయు పనులు అవి ఆత్మకు వ్యతిరేకంగా ఉంటాయి.
ఆ ఆత్మకు వ్యతిరేకమైన పనులే ఈ లోకానుసారమైన జీవితము. అదే పరిశుద్ధాత్మను దుఃఖపరిచే జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే రోమా పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటారు. శరీరానుసారమైన మనస్సు నరకము. ఆత్మానుసారమైన విషయములో మనస్సు ఉంచుతారు. ఆత్మానుసారమైన జీవితము జీవము సమాధానమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను దుఃఖపరిచేవారు శరీరానుసారమైన జీవితం జీవిస్తున్నవారు. కనుక ఈ శరీరానుసారమైన జీవితము పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే దానికి అర్థం ఏమిటంటే, నీవు దేవుని మందిరంలో ఉన్నప్పుడు నీ దైవజనుడు దేవుని యొక్క వర్తమానాన్ని తెలియచేస్తున్నప్పుడు, అనగా నీలో ఉన్న పాపాన్ని, లోపాన్ని వాక్యము ద్వారా నీకు ఎత్తు చూపుతున్నప్పుడు, ఆ యొక్క ఆత్మానుసారమైన ఆదేశము ద్వారా వినుచున్న నీ జీవితములో నీవు మండుచూ ఉంటావు ఆత్మలో. ఆ మంట ఎలా ఉంటుందంటే, ఇక నుంచి నా జీవితాన్ని నేను పాపానికి అప్పగించను, ఇక నుంచి నా జీవితాన్ని చెడు స్నేహాలకు అప్పగించను, ఇక నుంచి నా జీవితాన్ని చెడు వ్యసనాలకు అప్పగించను అని ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకుంటావు. ఎందుకంటే వాక్యము అక్కడ వింటున్నప్పుడు నీ ఆత్మ మండుచూ ఉంటుంది. అయితే వాక్యం వినిన తర్వాత, మందిరం నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత, దేవుడు ఏదైతే నీ దైవదాసుడు ద్వారా పలికిన మాటలు నీ హృదయంలో ఉన్నాయో అలా జీవించాలని నీవు ఆశపడుతూ ప్రయాసపడుతూ ఉంటావు. కానీ పరిస్థితులు, నీకున్న చుట్టూ ఉన్న వాతావరణం, నీ కుటుంబ సమస్యలు, నీ బలహీనతలు తెలుసుకున్న అపవాది వాటి మీద దాడి చేస్తున్నప్పుడు నీ మనసులో కలిగే ఆలోచన ఏంటి తెలుసా? ఏ వాక్యం వింటున్నప్పుడు నీ ఆత్మ మండుచుందో, మరలా ఆ వాక్యము నువ్వు గుర్తు చేసుకునేటప్పుడు నీకు ఒక ప్రశ్న పెడతాడు అపవాది. దాని పేరు, ఇది నిజమా? అంటే ఏ వాక్యమైతే నీ దాసుడు విత్తాడో అసలు ఆ దాసుడి వ్యక్తి జీవితము సరైందేనా అనే ఆలోచన నీకు కలిగిస్తాడు. అంటే చెప్తున్న వ్యక్తి యొక్క జీవితం ఎలాంటిది, అతడు నాకు చెప్పడం ఏమిటి అనే ఆలోచన దుష్టుడు నీకు కలిగిస్తాడు. ఆ తర్వాత ఏం కలిగిస్తాడంటే, నేను ఫలానా వాడి కంటే పర్వాలేదు, నేను బాగానే జీవిస్తున్నాను, ఫలానా వాడైతే దుర్మార్గుడు, మంచివాడు కాదు, వాడు వర్ధిల్లుతున్నాడు, నేను నీతిగా బ్రతుకుతున్నాను కాబట్టి నేను ఈ బాధలు అనుభవిస్తున్నాను, నేనెందుకు నీతిగా బ్రతకాలి అనే ఆలోచన కలుగుతున్నప్పుడు ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్మ దుఃఖపడుతూ ఉంటాడు. అంటే నీ మంట చల్లారిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ నీ మంట చల్లారిపోతుందంటే దానికి అర్థం ఏంటంటే, నీకు స్థిరమైన మనస్సు లేదు, చంచలమైన మనస్సు. అంటే దేవుడు వాక్యము నీలో ఉన్న పాపాన్ని నీకు తెలియచేసి, ఆ పాపం ద్వారా వచ్చే ఫలితము నరకమని దేవుడు తెలియచేస్తున్నప్పుడు, ఆ భయంకరమైన నరకంలోనికి నా ఆత్మ వెళ్ళకూడదని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయం ప్రకారంగా బ్రతకాలనే నీ మంట చల్లారిపోతుంది. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నీకు స్థిరమైన మనస్సు లేదని. దీనిని బట్టి ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. అదేమిటి అంటే, యోహాను శుభవార్త 21:3 యోహాను శుభవార్త 21:3 ఒక మాట చదువుతాను, వినండి. ఏమిటంటే అది, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా
వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీ వారు పట్టలేదు. ఇక్కడ ఒక వ్యక్తి తన తోటి దేవుని శిష్యులతో, అంటే తన తమ్ముళ్ళతో ఈ వ్యక్తి ఏమంటుందంటే, ఒరే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతాను, నేను చేపలు పట్టుకుంటానంటే వాళ్ళు అన్నారు, అయితే అన్నయ్య మేము కూడా నీతో వచ్చేస్తాం అన్నారు. ఈ అన్న వ్యక్తి ఎవరంటే పేతురు. ఆ విన్నవారు ఎవరంటే యేసుప్రభు శిష్యులు. అయితే ఈ పేతురుతో దేవుడు ఏమన్నాడంటే, లూకా శుభవార్త 22:32 ఏమన్నాడంటే, దేవుడు పేతురు నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను దేవుణ్ణి వేడుకొన్నాను. నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచు అన్నాడు దేవుడు. అంటే పేతురు నమ్మిక తప్పిపోతాడనే సంగతి ప్రభువుకు తెలుసు. ఎలా? యేసుప్రభుని ఎరగనని ముమ్మారు చెప్పాడు. అలా నీ నమ్మిక తప్పిపోకూడదని నేను దేవుడి దగ్గర వేడుకున్నాను. కాబట్టి నువ్వు ఆత్మీయ స్థితిలో స్థిరంగా ఉండి, నీవు స్థిరంగా ఉండిన తర్వాత నీ సహోదరుల్ని స్థిరపరచు అని దేవుడు పేతురుతో చెప్పాడు. మరి పేతురు ఏం చేస్తున్నాడు ఇక్కడ? ఒరే నేను చేపలు పట్టినందుకు వెళ్ళిపోతున్నాను రా అంటే వాళ్ళేమన్నారు, మేము కూడా నీతో వచ్చేస్తామన్నయ్య అన్నాడు. అయితే దేవుడు ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు శిష్యులందరికీ ఏం చెప్పాడు? మార్కు 16:15 ఏం చెప్పాడు ఆయన? మీరు సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులకు సువార్తను ప్రకటించమని దేవుడు తన శిష్యులకి ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే ఈ లోకము పోకడ ఎక్కువైపోతుంది కాబట్టి. మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సమస్త జనులకు సువార్తను ప్రకటించు. సువార్త, అంటే మంచి వార్త, సమాచారం. ఈ రోజుల్లో ఒక మంచి సమాచారాన్ని ఎక్కడైనా వినగలుగుతున్నావా? పేపర్ చూస్తే చావులు, హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దొంగతనాలు, స్వార్థపూరితమైన రాజకీయ కక్షలు, ఇవన్నీ చెడ్డ వార్తలు. అయితే ఏంటి మంచి వార్త? దేవుడి రాకడ సమీపముగా ఉంది, అందరూ మారు మనస్సు పొందండి, అంటే తిరిగి జన్మించి రక్షణ పొందుకుంటేనే ఈ మంచి సమాచారాన్ని ప్రపంచమంతా తెలియచేయమని శిష్యులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆ ఆజ్ఞ తీసుకున్న శిష్యులు, మరి ప్రాముఖ్యమైన వాడు పేతురు ఏమంటున్నాడు? ఒరే నేను చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను రా అంటే వాళ్ళన్నారు, మేము వచ్చేస్తామన్నయ్య అన్నారు. అయితే ప్రభు ఏమన్నాడు పేతురుతో? పేతురు నీవు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు స్థిరపరచు. ప్రియ విశ్వాసి, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు జీవిస్తున్న విశ్వాస జీవితము ద్వారా ఎంతమంది సహోదరులు నిన్ను బట్టి దేవునిలో ఎదుగుతున్నారు, ఆనందిస్తున్నారు, లేక ఎంతమంది సహోదరులు నిన్ను బట్టి ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నారా, దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు? ఆలోచించు. నీ నిలకడలేని మనస్తత్వం, నీ వ్యర్థమైన మాటలు, చంచలమైన నీ జీవితం వల్ల అల్ప విశ్వాసులైన నీ సహోదరులు స్థిరంగా దేవుల్లో నిలకడగా ఉండలేకపోతున్నారు. నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి. పరిశుద్ధాత్మను దుఃఖపరచడం అంటే ఇదే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మను ఆర్పకుడు అంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే విషయాలేంటి? నిలువెచ్చని మన క్రైస్తవ జీవితం,
చాలామంది అల్ప విశ్వాసంలో ఉన్నవారు కొద్దిగా అప్పుడే దేవుళ్ళు వస్తున్నవారు ఒకవేళ నీ బ్రతుకుని చూసుకున్నప్పుడు అబ్బా అన్నయ్య అలా ఉంటున్నాడు కదా, మనం ఎలా ఉంటే వచ్చింది. కారణం ఏంటి తెలుసా? ప్రేమ చల్లారిపోతుంది, స్వార్థం పెరిగిపోతుంది. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని దేవుడు చెప్తే, సహోదరులు విరోధము కలుగుండుట ఎంతో మేలు, ఎంతో మనోహరమని దుష్టుడు చెప్తుంటే దుష్టుడు మాటలే వింటున్నారు, విరోధంగా ఉంటున్నారు తప్ప ఐక్యత లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు. కారణం చల్లారిపోయే నీ ఆత్మీయ జీవితం, స్థిరత్వము లేని, నిలకడ లేని నీ విశ్వాస జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో చాలామంది బలహీనులైన క్రైస్తవ బిడ్డలు, కొంతమంది విశ్వాసులు జీవిస్తున్న జీవితాన్ని బట్టి వారు ఐక్యతను కోల్పోయి విశ్వాసములో సన్నగిల్లిపోతున్నారయ్యా. కారణం ఏంటి తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఆత్మ దీపం ఆరిపోతుంది. కారణం నీ చుట్టూ దేవుని కంచె లేదు, అనగా నువ్వు దేవుని భయములో లేవు. ఏమవుద్దులే, అందరికీ వస్తే నాకు వస్తుంది, నా జీవితం ఏముందిలే అని నీ నిర్లక్ష్య వైఖరి, దేవుని బిడ్డలారా, నాజీరు చేయబడిన సంసోను తల్లిదండ్రుల మాట వినక జారస్త్రీకి లోబడి తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని చేత అభిషేకించబడిన దావీదు దేవుడు నామాన్ని దుష్టుడు అవమానపరచడానికి కారణమయ్యాడు. అలాగే ఇదిగో ఈ వర్తమానంలో ఉన్న మూలవాక్యాన్ని రచించిన జ్ఞాని అయిన సొలొమోను, దేవుని మందిరాన్ని కట్టిన సొలొమోను, ప్రపంచంలో ఇంతవరకు కూడా అంత జ్ఞానము కలిగిన లేనివాడైన సొలొమోను, అంత జ్ఞాని అయిన సొలొమోను స్త్రీ లోలుడైపోయాడు. దేవుని మందిరాన్ని కట్టిన సొలొమోను అన్య దేవతల దేవాలయాలు కట్టాడు. కారణం స్త్రీలోలుడైపోయాడు. సొలొమోను ఏమన్నాడు తెలుసా? నా కళ్ళుతో చూచిన దాన్ని ఏది కూడా నేను పొందకుండా ఉండలేకపోయాను. అయితే అవన్నీ పొందుకున్న తర్వాత చివరికి నా జీవితంలో తేలింది ఏమిటి అంటే అంతా వ్యర్థము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేటి దినాల్లో యువతీ యువకులు వారు ఇప్పుడు జీవిస్తున్న ఈ జీవితంలో వారికి సరైన అవగాహన లేక, దేవుడి మీద సరైన భక్తి లేక, సరైన సహవాసం లేక ఎంతోమంది యువకులు పాడైపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? వారు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాకారము లేని పురము, ప్రాకారం అంటే దేవుని కంచె, పురము అంటే నీ మనస్సు, అది స్థిరముగా లేక, స్థిరత్వము లేక, నిలకడగా లేక, చంచలమైన స్థితిలో ఉన్నప్పుడు నీ మనస్సును అదుపులో ఉంచుకోలేవు. అయితే నీ అదుపులో నీ మనస్సు ఉంచబడాలి అంటే నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు, అనగా నీ ఆత్మ ఆరిపోకూడదు.
నీ ఆత్మ ఆరిపోకూడదంటే దేవుని కంచిని చుట్టూ ఉండాలి. ఇప్పుడు మీకు చెప్పాను కొంతమంది పేర్లు, ఏమో సంసోను పేరు చెప్పాను, దావీదు పేరు చెప్పాను, సొలొమోను పేరు చెప్పాను. వీళ్ళు ఆత్మీయ స్థితిలో పడిపోయారు, కానీ చివరిలో దేవుణ్ణి వేడుకునేటప్పుడు మరలా దేవుడు వారిని క్షమించి వారిని ప్రేమించాడు, వారి పాపం నుంచి తీసివేశాడు. దావీదు తన తప్పును ఒప్పుకున్నాడు, మరలా దేవుడు క్షమించి తనకి ఆత్మానుసారమైన జీవితాన్ని ఇచ్చాడు. అలాగే సొలొమోను కూడా పడిపోయాడు. అతడు పడిపోయిన తర్వాత సామెతల గ్రంథము, ప్రసంగి గ్రంథము, పరమగీతాలనే ఈ గ్రంథాలు ఆయన రాశాడు. వాటిలో ఏం చెప్పాడు తెలుసా? వీటన్నిటికీ ఒకటే ఒక పరమార్థము. భూమి మీద జీవిస్తున్న ప్రతి మానవుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పాడు సొలొమోను. ఎందుకంటే జీవితంలో అన్ని సుఖాలు అన్ని అనుభవించాడు. అన్ని అనుభవించిన తర్వాత చివరికి తేలిన పరమార్థం ఏమిటంటే వ్యర్థము అన్నాడు. వ్యర్థమని చెప్పిన తర్వాత ఒక మాట చెప్పాడు, సర్వ మానవాళి కూడా సృష్టించిన సృష్టికర్త యందు సర్వ మానవాళి కొరకు రక్త ప్రోక్షణ చేసి ప్రాణత్యాగం చేసిన యేసుక్రీస్తు ప్రభువునందు భయభక్తులు కలిగి జీవించాలని చెప్పాడు. అలాగే పేతురు కూడా తాను స్థిరత్వాన్ని కోల్పోయినప్పుడు పేతురు దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు పేతుర్ని విడిచిపెట్టలేదు. అలా దేవుడు పేతుర్ని వెంటాడినప్పుడు మళ్ళా పేతురు తన ఆత్మీయ స్థితిని పొందుకున్న తర్వాత ఎన్నో ఆత్మలు రక్షించి దేవుని కొరకు హతసాక్షి అయిపోయాడు. ఎందుకంటే దేవుని కంచె వాళ్ళందరి చుట్టూ ఉంది. ప్రియ దేవుని సంగమా, నేటి దినాల్లో రేపేమి సంభవిస్తుందో మన బ్రతుకులో తెలియని అయోమయమైన పరిస్థితి. ఎటు చూసినా భయంకరమైన వాతావరణం, భయంకరమైన సమాచారాలు వింటున్నాం మనం. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి తెలుసా? రేపటి రోజు మనది కాదు. అయితే ఏం చేయాలి? నేడు అనే సమయం ఉండగానే నీవు ఏ దేశం నుంచి వచ్చావో అక్కడికి నువ్వు తిరిగి వెళ్ళడానికి నీ యొక్క పరిశుద్ధ ఆత్మను అనే దీపాన్ని వెలిగించు. నీ ఆత్మ దీపాన్ని వెలిగించు. ఎలా? అనుదిన నీ దినచర్యలో ప్రార్థన, బైబిల్ చదవడం. ప్రార్థన, బైబిల్ చదవడం ద్వారా నీ ఆత్మ దీపం వెలిగింపబడుతుంది. తద్వారా నీ ఆత్మ నిత్యత్వం అనే మోక్షానికి చేర్చబడుతుంది. మరలా చెప్తున్నాడు దేవుడు, ప్రాకారం లేని పురము శత్రువు యొక్క ప్రవేశము, అదుపు లేని మనస్సు సాతాను చేతిలో బందీ. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, సాతాను చేతిలో బందీగా ఉంటావు, లేక నీ చుట్టూ దేవుడు కంచెనే ప్రాకారం వేసుకొని స్థిరత్వం కలిగిన ఆత్మీయ జీవితంలో నువ్వు స్థిరపడి నీ సహోదరులు స్థిరపరుస్తావు. దేవుడు నీకు ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఇతరులకు మంచి చెప్తూ, ఇతరులకు బోధిస్తూ నువ్వు భ్రష్టుడు అయిపోతున్నావేమో ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకో. ఇతరులు నిన్ను చూసి ఆత్మీయ స్థితిలో బలపడుతున్నారా? ఇతరులు నిన్ను చూసి ఆత్మీయ స్థితిలో దిగజారిపోతున్నారా? ఒక ఆత్మను దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి నువ్వు కారణమయ్యావనుకో, దేవుడి దగ్గర నీకు భయంకరమైన తీర్పు ఉంటుంది. ఒక ఆత్మను రక్షించు, కానీ రక్షించబడిన ఆత్మ నీ వల్ల మళ్ళా వెనక్కి తిరిగి వెళ్ళకూడదు. అలా వెళితే దేవుని దగ్గర నీకు భయంకరమైన తీర్పు ఉంటుంది.
కాబట్టి నీవు స్థిరపడు, నీ సహోదరులు స్థిరపరచు, నీ కుటుంబాన్ని స్థిరపరచు, నీ సంఘాన్ని స్థిరపరచు, నీ సమాజాన్ని దేవుళ్ళో స్థిరపరచు. నీ మనస్సు అనే చుట్టూ దేవుడు కంచెనే ప్రాకారం వేసుకొని నిలకడగలిగిన ఆత్మీయ జీవితాన్ని జీవించు. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవించి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవ, మా పితరుల దేవ, మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినము మీరు మాకు తెలియచేసిన వర్తమానము మనస్సు అదుపు తప్పి శరీర కోరికల ద్వారా ఆత్మను భంగపరిచే విధంగా మేము జీవించకూడదని, మా జీవాత్మ శరీరాల చుట్టూ నీ కంచె ఉండాలని దేవా మీరు మాకు తెలియచేశారు. అవును ప్రభా, నీ కంచె లేకపోతే ప్రభా ఈ లోకంలో మేము బ్రతకలేము నాయన. ఎందుకంటే ప్రభా ప్రతి క్షణము ఈ లోకాధికారి అయిన అపవాది మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని పడగొట్టడానికి నిత్యము ప్రయత్నం చేస్తూ ఉంటాడు తండ్రి. అయితే నీ కంచె మా చుట్టూ ఉన్నప్పుడు అపవాది మమ్మల్ని ఏమీ చేయలేడు ప్రభు. దానికి సాదృశ్యంగానే యోబు జీవితాన్ని మాకు చూపించు. నీ కంచె ఉన్నప్పుడు యోబు నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా బ్రతికాడు, పాపము లేనివాడిగా బ్రతికాడు, భయము లేనివాడిగా బ్రతికాడు తండ్రి. ఆ కంచె తీసివేసిన తర్వాత తాను స్వనీతిపరుడే బ్రతికాడు తండ్రి. నిన్ను నిందించే స్థితిలో బ్రతికాడు, నీ నామానికి అవమానకరంగా బ్రతికాడు. దానికి కారణం తన చుట్టూ ఉన్న దేవుని కంచె లేదు ప్రభు. అయ్యా, మా చుట్టూ దేవుని నీ కంచె ఉండాలన్నా మా ఆత్మ ఆరిపోకూడదు, అనగా పరిశుద్ధాత్మ దుఃఖపడకూడదు అని చెప్పవుతండి. మాలో ఉన్న మంట, ఆత్మీయ మంట నిత్యము మండుచూ ఉండాలి ప్రభు. మా ప్రార్థనల ద్వారా, నీ పరిశుద్ధ గ్రంథం చదువుట ద్వారా, నీ శుభ సందేశాన్ని విని వాక్యానుసారంగా జీవించడం ద్వారా మా ఆత్మ మంట నిత్యము మండుతూ ఉండాలి ప్రభు. అప్పుడు మా ఆత్మ ఆరిపోకుండా ఉంటుంది, మా చుట్టూ మీ కంచి ఉంటుంది ప్రభు. ప్రతి జీవితంలో నీ కృప వెంబడి కృపను ప్రతి కుటుంబానికి, ప్రతి జీవితానికి దయచేయమని, ఎవరి ఆత్మ కూడా ఆరిపోకుండా ప్రతి ఆత్మ వారు ప్రార్థన చేత వెలిగింపబడి వారి ఆత్మ నిత్యత్వం అనే మోక్షానికి చేర్చమని, ఇమ్మానుయేలు పరిచర్యను నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ ఈ పరిచర్య ద్వారా ప్రభువా ఆత్మలు రక్షింపబడి అవి నిత్యత్వానికి చేరబడ్డానికి కృప చూపమని, ఈ వర్తమానం విన్న నీ ప్రజల జీవితాల్లో నాయన ఆత్మీయ మేలును కలుగు చేయమని, వారిలో ఉన్న మంట చల్లారిపోకుండా అది నిత్యము ఆ ఆత్మీయ మంట మండులాగున కృప చూపమని, ప్రతి జీవాత్మ శరీరం చుట్టూ నీ కంచి వేయమని యేసు క్రీస్తు దివ్యమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క కృపా కనికరము కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన కుటుంబాలకి, సమస్త జనులకు తోడై ఉండి కాపాడి రక్షించునుగాక. ఆమేన్.